నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. హర్ష కుమార్ గారు, ప్రస్తుతానికి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ఇష్యూని మీరు మాత్రమే ముందుండి నడిపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆయన మరణానికి సంబంధించి మీకున్న అనుమానాలను భయపడకుండా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, పోరాడుతున్నారు కూడా. సో పోస్ట్ మార్టం కోరుతూ వేసిన పిటిషన్కి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు చెప్పడం జరిగింది. అప్డేట్ ఏంటి? ఎట్లా చూడాలి? ఏం చెప్తారు? మొన్న నేను వేసిన కేసు అడ్మిట్ అయింది హైకోర్టులో. గవర్నమెంట్ ని రిప్లై దాఖలు చేయమని చెప్పింది. కాబట్టి గవర్నమెంట్ ఎంతకాలానికి రిప్లై ఇస్తుంది అన్నది చూడాలి. ఎందువల్లంటే వాళ్ళు ఈ కేసులో ఫస్ట్ నుంచి కూడా వెయిట్ చేయాలి, అంటే కేసుని డిలే చేయాలన్న ధోరణి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి చూపెడుతున్నారు. రీపోస్ట్ మార్టంకి ఎక్కువ రోజులైతే మనకి కావాల్సిన సాక్ష్యాలు తారుమారవుతాయన్న ఒక దరిద్రగొట్టు ఉద్దేశం పోలీస్ డిపార్ట్మెంట్ అదే ఆలోచనలతో ఉంది. దానికి కారణం ఏంటంటే ఈ రోజుకి వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్టు రిలీజ్ చేయలేదు, తర్వాత అటాప్సీ రిపోర్ట్ రిలీజ్ చేయలేదు, ఏది రిలీజ్ చేయలేదు, ఏది కోర్టులో సబ్మిట్ చేయలేదు. అన్నీ కూడా మండల మేజిస్ట్రేట్ దగ్గరే ఉన్నాయి. అక్కడి నుంచే నేను సంపాదించి లోపాయకరంగా వేసాను చెప్తే అఫీషియల్గా కూడా నేను తీసుకోలేదు. కాబట్టి ఒక వెధవ ఉద్దేశం పోలీస్ డిపార్ట్మెంట్కి ఏదైతే ఉందో అది మనకి బయలుపడుతుంది. అండ్ ఒకసారి పోస్ట్ మార్టం చేసిన తర్వాత వాళ్ళు ఆ పోస్ట్ మార్టంలో కొన్ని విషయాలను పొందుపరచడం జరిగింది. బట్ మీరు రీపోస్ట్ మార్టం కావాల్సిందే అంటున్నారు. కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారా? అది కరెక్టేనా? మీకున్న అనుమానాలు ఏంటి? మీరు ఎందుకు దాని మీద అంత గట్టిగా పట్టుబట్టున్నారు? అంటే ఇది మొదటి నుంచి హత్యనే నమ్ముతున్నాను కాబట్టి నేను పట్టుబడుతున్నానండి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నా ఒప్పుకుపోయినా నాకు అధికారం ఉంది. అంటే ఏ పౌరుడి కన్నా అధికారం ఉంటుంది. దానికి సంబంధించిన జడ్జిమెంట్ కాపీలు, ఇంతకుముందు ఇచ్చిన జడ్జిమెంట్లు అన్నీ కూడా నేను కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా ఒక కేసులో నేను ఒక 6 నెలలు అయిపోయిన తర్వాత రీపోస్ట్ మార్టం చేయించాను, ఇక్కడే కొవ్వూరు దగ్గర మరపల్లిలో. కాబట్టి రీపోస్ట్ మార్టానికి మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేయించాలనుకుంటున్నానంటే దాంట్లో 18 దెబ్బలు తగిలినాయండి. దాంట్లో పదునైన ఆయుధంతో ముఖం మీద కొడితే ఎలాగెళ్ళిపోద్ది, ఇలాగ కట్ అయిపోయి లోనికి వెళ్ళిపోయింది. తర్వాత ముఖం మీద గాయం ఉంది, నడినెత్తి మీద గాయం ఉంది, తొడ మీద భయంకరంగా హెరాస్ చేసి కాల్చినట్టు గాయం ఉంది. ఇవన్నీ కూడా కొట్టిన దెబ్బలు. తర్వాత యాక్సిడెంట్ అయితే మెడ మీద ఎటువంటి పరిస్థితుల్లోనూ దెబ్బలు ఉండవు, అటువంటి మెడ మీద దెబ్బలు ఉన్నాయి, చేతుల మీద దెబ్బలు ఉన్నాయి, వెనక ముందు కూడా ఉన్నాయి, ఏదో ఒక చోటే ఉంటాయి. కాబట్టి అన్ని గాయాల దృష్ట్యా ఇది అతన్ని హెరాస్ చేసి ఆయన్ని ప్రవీణ్ పగడాలని చంపేశారన్న డౌట్ ఒక మొదటి నుంచి ఉంది. దాని గురించే మాకు దీంట్లో తర్వాత ఫస్ట్ పోస్ట్ మార్టంలో అటాప్సీ రిపోర్ట్లో ఎక్కడ ఆల్కహాల్ అనవాళ్ళు అన్నాయి కనపడలేదు, ఆల్కహాల్ వాసన అన్నది రాలేదన్నారు. మళ్ళీ కెమికల్ రిపోర్ట్లో ఇథైల్ ఆల్కహాల్ ఉన్నట్టుగా చెప్పారు. అన్నీ కూడా చాలా సంశయాత్మకంగా, అంటే చాలా అనుమానాస్పద రీతిలో ఉన్నాయి. ఈవెన్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా, రీజనల్ ఫారెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ కూడా కరెక్ట్గా లేదు. గాయాల గురించి సరైన వివరణ లేకుండా వాళ్ళు చెప్పారు తప్పితే ఈ గాయాలు ఫలానా యాక్సిడెంట్ అయితేనే అవుతాయి, లేకపోతే హత్య అయితేనే అవుతాయి అన్న వివరణను కూడా సరిగ్గా ఇవ్వలేకపోయింది. అన్నిటి దృష్ట్యా నేను పోస్ట్ మార్టం అడుగుతున్నాను, వాళ్ళు తాత్సరం చేస్తున్నారు. కాబట్టి నేను రీపోస్ట్ మార్టం అడుగుతున్నాను. ఖచ్చితంగా రీపోస్ట్ మార్టంలో అది బాగా నిష్ఠాతుల్ని నేను అడుగుతున్నాను. డెఫినెట్గా అది నేను దాంట్లో డెఫినెట్గా న్యాయం గెలుస్తుందని ఆశపడుతున్నాను. అండ్ మీరు 1,00,000 మందితో సభను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అంటూ వార్త. ఒకసారి దాని గురించి చెప్తారా? ఎందుకు అలా చేయాలనుకుంటున్నారు? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కర్కశంగా అణిచేస్తుందండి.
ఓకే. ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కర్కశంగా ఈ మీటింగ్కి వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వకూడదు అనుకుంటున్నారు? అసలు నేను పర్మిషన్కి లెటర్స్ పెడితే ఆ పక్కనున్న భూ యజమానులు అందరి దగ్గర లెటర్లు తీసుకుని పెడితే వాళ్ళందరినీ ఆఫీస్కి రప్పించి వాళ్ళు మేము హర్ష్ కుమార్ మీద గౌరవంతో ఇచ్చామని చెప్పినా కానీ నాకు వాళ్ళు ఇవ్వలేదు, మేము రికార్డులు ఉన్నాయని చెప్పి నాకు చెప్తున్నారు. వాళ్ళు నేను అడిగితే మేము ఇచ్చామండి, వాళ్ళు అడిగినా అలాగే చెప్పాము, హర్ష్ కుమార్ గారితో ఉన్న సంబంధం వల్ల ఇచ్చాము, ఇది గవర్నమెంట్కి వ్యతిరేక సభ, మీరు ఎలాగిస్తారన్నా కానీ మాకు ఆయన మీద ఉన్న అభిమానంతో ఇచ్చాము, ఎందుకంటే ఆ పక్క స్థలం వాళ్ళదే కాబట్టి మేము ఇవ్వడం జరిగింది, మాకు ఎప్పటి నుంచో హర్ష్ కుమార్ గారు తెలుసని వాళ్ళు చెప్పడం, వీళ్ళు అలా కాదు మేము ఇవ్వలేదని చెప్పడం, వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పడం, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుంటున్నారు. ఎలాగ సభని ఎలాగ ఆఫ్ చేయాలి అన్న దాని మీద వాళ్ళు కసరత్తు చేస్తా ఉన్నారు. ఇప్పుడు మాకు అంత వాళ్ళ ఉద్దేశం ఏంటండి? ఇప్పుడు అక్కడ ఇంతకుముందు క్యాండిల్ ఎవరు వచ్చి వాళ్ళు క్యాండిల్స్ పెట్టేయమన్నాం, ఒక పీస్ఫుల్గా జరిగింది, చిన్న అలజడి కూడా జరగలేదు, ఒక 25,000 మంది వచ్చారు ఏప్రిల్ 20వ తారీఖున. మరి ఇప్పుడు మీటింగ్ వస్తూ ఉంటుంటే ఇలా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇది హత్యని నమ్మే వచ్చే వాళ్ళే. వీడికి బాధ ఏంటి పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రభుత్వానికి అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు, తప్పు చేస్తుంటే మేము ఎలుగెత్తి చాడుతున్నాం కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి గవర్నమెంట్ పోలీసులు కలిసి చేస్తున్న ఒక కుట్ర, సభను ఆఫ్ చేయాలి, ఎలాగన్నా ఆఫ్ చేయాలండి. ఖచ్చితంగా వాళ్ళు మామూలుగా ఇస్తే మామూలుగా జరుగుతుంది, లేకపోయినా జరుగుతుంది. ఆ సభను మట్టుకుని గవర్నమెంట్ కానీ ఎవరు ఆఫ్ చేయలేరు, మేము సభ జరిగి తీరుతాం రాజమండ్రిలో. హర్ష్ గారు, ఇప్పుడు అక్కడ ఉన్న ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే మీరు ఆ సభ పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారో వాళ్ళు నో అబ్జెక్షన్ లెటర్స్ ఇచ్చినా పోలీసులు పర్మిషన్ ఇవ్వడం లేదు. అయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ మేము సభ నిర్వహించి తీరుతామని మీరు చెప్తున్నారు. ఎలా చూడాలంటారు? ఎట్లా కుదురుతుంది? పర్మిషన్ లేకుండా ఎలా చేస్తారు? ఇంతకుముందు కూడా ప్రవీణ్ పగడాల విషయంలో, క్యాండిల్స్ వెలిగించిన విషయంలో ఒక్క మనిషిని కూడా రానివ్వమని చెప్పారండి. అయినా అక్కడే వెలిగించి అక్కడే పేరేడ్ చేసి వచ్చారు. అప్పటికి నన్ను ముందస్తు అరెస్ట్ చేసి పట్టుకెళ్ళిపోయారు పోలీసులు, ప్రికాషనరీ అరెస్ట్ చేసి నన్ను తీసుకెళ్ళిపోయారు, అయినా ఆగింది అది. కాబట్టి ఈ చదువు కూడా జరుగుతుంది, జరిగి తీరుతుంది, అంటే రాజమండ్రిలోనే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక్కరే ఫైట్ చేస్తున్నారు, వాళ్ళేమో మీకు చాలా అబ్జెక్షన్స్ పెడుతూ ఉన్నారు, అయినా మీరు ముందుకెడుతున్నారు. ఇలా చూస్తుంటుంటే గవర్నమెంట్ ఎక్కడో, లేకపోతే పోలీసులు భయపడుతున్నారు, ఆన్సర్ చేయాల్సిన అవసరం వస్తుందేమో అని ఒకలాంటి టెన్షన్ ఉండింది అని కొంతమంది మాట్లాడుకుంటున్నారట, మనకు రాజమండ్రి నుండి వచ్చిన సమాచారం. ఏం చెప్తారు మీరు? అంటే ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఈ హత్యని వాళ్ళు యాక్సిడెంట్గా ఎలా ప్రూవ్ చేయాలి అన్నదే వాళ్ళు చేసుకున్నారండి. దీన్ని నిష్పక్షపాతంగా దర్యాప్తు అన్నది చేయలేదు. దీన్ని ఎలాగ యాక్సిడెంట్ కింద మనం చూపెట్టగలం? దర్యాప్తు ఏం జరుగుతుంది, ఏం జరిగిందో అని దర్యాప్తు ఉంటుంది, కానీ దీన్ని యాక్సిడెంట్గా ఎలా చూపించారు అన్నది దర్యాప్తు జరిగింది. చాలా విచిత్రమైన విషయం. నేను చాలా హింట్స్ ఇచ్చాను పోలీస్ డిపార్ట్మెంట్కి, కానీ అయినా కానీ ఓకే అన్ని చేసినా కానీ వాళ్ళు అలాగా చేయట్లేదు. ఇప్పుడు చిన్నదండి నేను అడుగుతున్నది, ఇక్కడ యాక్సిడెంట్ అయింది, ఎందుకు ల్యాప్టాప్ పట్టుకుపోయారు, ఎందుకు ఐప్యాడ్ పట్టుకుపోయారు హైదరాబాద్ వాళ్ళ ఇంట్లో? చిన్న క్వశ్చన్. ఎందుకు అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ లేకుండా అట్లాంటివి జరుగుతాయా? ఆయన బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు సీజ్ చేశారు? యాక్సిడెంట్కి దానికి ఏమైనా సంబంధం ఉందా? ఇది గవర్నమెంట్ చేసిన హత్య. నేను ఎవరిని కించపరచట్లేదు, ఎవరో చేశారు అని అంటలేదు, గవర్నమెంటే చేయించింది ఈ హత్యని. ఇప్పుడు గౌరీ లంకేశ్వర్ని చంపేశారు బెంగళూరులో, ఒక జర్నలిస్ట్ని, బీజేపీని ఎక్కువ
అతను కొన్ని నిజాలు మాట్లాడుతా అన్నాడు. అందు గురించి గవర్నమెంట్ చంపించేసింది. అది సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా అన్నది తేలాలి. దాని గురించి సభ. అదే కదా పోలీసులకు భయం కూడా. ఇలా కొన్ని ఎలిగేషన్స్ మీరు పాస్ చేస్తూ సభ పెడుతూ ఉన్నప్పుడు ఒకవేళ అక్కడ లా అండ్ ఆర్డర్ దెబ్బతింటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తే అది మళ్ళీ గవర్నమెంట్కే క్వశ్చన్ మార్క్ అవుతుంది, పోలీసులను నిలదీయాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి అటువంటివి ఏమీ జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారేమో. అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ పరిస్థితులు ఎప్పుడు వస్తాయండి? ఈ సభను ఎవరన్నా వద్దంటే, ఈ సభను ఎవరన్నా అడ్డుకుంటే అటువంటి పరిస్థితులు వస్తాయి. ఇక్కడ మేము అడుగుతున్నది ఒక సభకు పర్మిషన్ అడుగుతున్నాం. అందరూ రావడానికి సిద్ధపడి ఉన్నారు. ఇంకా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఒకవేళ ఎక్కడన్నా ఆఫ్ చేసేసారనుకోండి, వచ్చిన వాళ్ళందరినీ ఇటేపు ఒక 4-5 సభలు జరుగుతాయి మెయిన్ రోడ్ల మీద. మెయిన్ రోడ్ల మీద ఇప్పుడు విజయవాడలో ఆపేశారు, విజయవాడలో ఒక సభ జరిగిపోద్దండి. గుంటూరులో ఆపేశారు, గుంటూరులో సభ జరిగిపోద్ది. ఏలూరులో ఆపేశారు, ఏలూరులో సభ జరిగిపోద్ది. ఎక్కడ రెండు కాబట్టి సభలు అన్నది ఆ రోజున 24వ తారీఖున ఒక సభల్లో పోయి బోల్డ్ చోట్ల సభ జరిగితే 24వ తారీఖు నెట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు బయలుదేరి రమ్మని నేను పిలుస్తున్నాను. ఓకే, అప్పుడు వాళ్ళు సభకు పర్మిషన్ ఇవ్వకపోతే లా అండ్ ఆర్డర్ బాధ్యత వాళ్ళదే, మాది కాదు. పర్మిషన్ ఇవ్వకపోతే, ఇస్తే మాది. ఓకే. హర్ష గారు, ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా హైకోర్టు కౌంటర్ దాఖలు చేయమని చెప్పడం, బట్ పోలీసులు కావచ్చు, అది గవర్నమెంట్ కావచ్చు, తాత్సారం చేస్తున్నారు అని మీరు చెబుతున్న నేపథ్యంలో ఏంటి నెక్స్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? కోర్టు తీర్పు బట్టే కదండి మనం వెళ్ళాలి. కోర్టు రీపోస్ట్ మార్టం ఇస్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. అది మేము బిఫోర్ వెకేషన్ జరగాలని అనుకుంటున్నాం. ఎందువల్లంటే మాకు విచారా కూడా మార్చేసారేమో. విచారా అని ఉంటుంది కదా, అది జాగ్రత్త చేసి వచ్చారు ఫారెన్సిక్ ల్యాబ్లో. దాన్ని ఇది కూడా మార్చేసారేమో అని కూడా, అది కూడా డిఎన్ఏ చేసిన తర్వాతే చేస్తాం. ఎముకలది కొట్టిన దెబ్బలు అవి కనబడతాయి ఎన్ని రోజులైనా కానీ. కాబట్టి వాళ్ళు ఏమి మార్చలేరు, ఏం చేయలేరు కూడా. అందు గురించి అంత ఖచ్చితంగా మేము పకడ్బందీగా చెప్తున్నాం. రీపోస్ట్ మార్టంలో దొరుకుతారు, పోలీస్ డిపార్ట్మెంట్ దొరుకుతారు. రీపోస్ట్ మార్టం కూడా ఎక్కడ చేయాలి, ఎవరు చేయాలనేది కూడా మీకు ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? ఉన్నాయండి. ఎయిమ్స్ డాక్టర్స్తో చేయమని మేము ఆల్రెడీ కోర్టుకు చెప్పాము. ఎయిమ్స్ డాక్టర్స్ చేయండి. ఒకవేళ ఎయిమ్స్ డాక్టర్స్ కుదరకపోతే నిమ్స్ కానీ లేకపోతే ఉస్మానియా కానీ గాంధీ కానీ చేయమని చెప్పాం. అంటే అంతేకాకుండా ఇన్వెస్టిగేషన్ ఒక సుప్రీంకోర్టు అదే హైకోర్టు జడ్జితో, సిట్టింగ్ జడ్జితో పోలీస్ ఇన్వెస్టిగేషన్ రీఇన్వెస్టిగేషన్ చేయమని కూడా చెప్పాం. ఓకే. అంటే ఇంతకు ముందు మీరు ఒక మాట అన్నారు, అయితే ఇదైతే ఖచ్చితంగా హత్యే, అది సెంట్రల్ గవర్నమెంట్ చేసిందా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ చేపించిందా అనేది తేలాల్సి ఉంది అని అన్నప్పుడు, ఇప్పుడు గవర్నమెంట్లే కనుక హత్యలకు చేసి ఉంటుంటే రీపోస్ట్ మార్టం చేసినా అదే రిపోర్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. డాక్టర్స్ని, హాస్పిటల్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం లేకపోలేదంటారా? అప్పుడు మీకు న్యాయం జరుగుతుంది మీరు అనుకున్న ఉద్దేశానికని మీరు ఎట్లా ట్రస్ట్ చేస్తున్నారు? అంటే వ్యవస్థలన్నింటినీ కొనేస్తుందండి గవర్నమెంట్. వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేస్తూ ఉంది. అయినా కానీ గుడ్డులో మళ్ళీ ఎక్కడో చోట న్యాయం జరుగుతుంది. అందుకనే సిబిఐ అడగలేదు నేను అందుకనే సిబిఐ ఎంక్వైరీ అడగలేదు. నేను న్యాయస్థానాల మీద కొంచెం నమ్మకం ఉంది. సిట్టింగ్ జడ్జితో పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నాను. ఓకే, అది చూద్దాం. అది అంటే మీ పెట్టిన అభ్యర్థన ఎంతవరకు ముందుకు వెళ్తుందో, లేకపోతే మీరు అనుకున్న ఉద్దేశానికి ఎక్కడ న్యాయం జరుగుతుందో చూడాలి. కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఒకసారి ఏపీ మనం చూసినట్లయితే కూటమి సర్కార్ 1 ఇయర్ కంప్లీట్ చేసుకోబోతోంది. ఏం చెప్తారు ఈ 1 ఇయర్ పరిపాలనకు సంబంధించి? ఫెయిల్ అయిపోయారు కదండి, కంప్లీట్గా ఫెయిల్ అయిపోయారు. ఈయన వాళ్ళు మొత్తం 6 సూపర్ 6 పథకాల్లో ఒక్కటి కూడా వాళ్ళు
చేయలేకపోయారు. ఒక్క పథకాన్ని కూడా వాళ్ళు చేయలేకపోయారు. ఏ పథకాన్ని కూడా గ్రౌండ్ అంటే గ్రౌండ్ చేయలేదు. ఒకే ఒక్క పథకంలోని మూడో వంతు చేశారు. అదేంటంటే సిలిండర్లు ఇవ్వడం. హ్మ్. ఆడవాళ్ళకి 3 సిలిండర్లు ఇస్తా అన్నారు ప్రతి లేడీకి. ఆ లేడీ సిలిండర్లో ఒక సిలిండర్ ఇచ్చారు. ఇంకోటి మత్స్యకారులకి 20,000 ఇస్తామని అన్నారు. అది ఇచ్చామని చెప్తున్నారు కానీ ఇచ్చారో లేదో నాకు డౌటే. ఇది తప్పితే ఇంకేమీ లేదు. ఆ పెన్షన్లన్నీ మామూలు రెగ్యులర్గా వచ్చి పెన్షన్లే. ఫీజు రియంబర్స్మెంట్ ఫెయిల్ అయిపోయారు. ఆ, అమ్మకు వందనం, తల్లికి వందనం ఫెయిల్ అయిపోయారు. ఫ్రీ బస్సు ఫెయిల్ అయిపోయారు. తర్వాత ఆ మహిళా మండలికి 1,500 ఫెయిల్ అయిపోయారు. అన్నీ అన్నీ మొత్తం ఒక్కటి కూడా వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఇట్స్ ఏ వేస్ట్ అండ్ వర్స్ట్ గవర్నమెంట్. ఇట్స్ ఎ చీటింగ్ గవర్నమెంట్. అంటే ఒక పక్క మీరు అన్నట్టుగా సూపర్ సిక్స్ సంబంధించి ప్రజల్లో ఒకలాంటి ఆందోళన ఉంది. చాలా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది అనే ఒక నిరుత్సాహానికి వచ్చేసారు. ముఖ్యంగా గ్రామాలలో ప్రజలైతే మాత్రం కూటమి ప్రభుత్వానికి అప్పుడే వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది అంటూ వస్తుంది. మరో పక్క మామూలు చూసినట్లయితే వ్యతిరేకత కాదండి, చాలా భయంకర. రైతులకి ఏమన్నా ఇస్తా అన్నారంటే రైతులకి 20,000 ఇస్తా అన్నారు. ఏమన్నా ఒక్క రూపాయి ఇచ్చారు? సంవత్సరం అయిపోయింది, ఇచ్చారు ఒక్క రూపాయి? ఎవరికి ఇచ్చారండి? అంటే ఇంకా 4 years ఉంది కదండి, ఇవ్వాలేమో కదా టైం వాళ్ళకి, వాళ్ళ అంటే దాని ప్రకారం. ఇప్పుడు మనిషి చనిపోయిందో డబ్బులు ఇస్తే ప్రయోజనం ఏంటండి? తినాలి కదా, ప్రతి నెల వేసుకున్న తినాలి కదా. అంటే ఇదన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల వల్లే ఈ రోజు ఏపీ ప్రజలు ఈ కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. మేము ఏం చేద్దాం అనుకున్నా చేసే పరిస్థితులు కనిపించట్లేదు అని చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు చెప్తున్నారు కదా. సిగ్గు ఉండాలండి ఆ మాట అనడానికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి సిగ్గు ఉండాలి ఆ మాట చెప్పడానికి. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు, ఆర్థిక పరిస్థితి బాగాలేదని కూడా ఎలాగిచ్చాడు హామీలు? హామీలు ఇచ్చినప్పుడు ఇవన్నీ మాకు తెలుసు, ఇవన్నీ ఎదుర్కొని మేము చేయగలము అని చెప్పిన మనుషులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అడ్డు పెట్టుకుని అలా చేశాడు అనడం చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి. కాబట్టి సిగ్గులేని తనంతో మాట్లాడుతున్న మాటలు. పైగా మేము మా గవర్నమెంట్ కక్షపూరితమైన చర్యలు ఉన్నాం అన్నారు. ఇప్పుడు అన్ని కక్షపూరితమైన కేసులు, కక్షపూరితమైన చర్యలు. మేము ఏం చెప్తాం, గవర్నమెంట్ కాదు అది, ఒక రాక్షస పాలన నడుస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్గా ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన ఎకనామిక్స్లో కూడా మంచి పట్టు సాధించిన వ్యక్తి. అతన్ని ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కన్నా కూడా ఒక సీఈఓగా చూడాలి అని చెబుతూ ఉంటారు. మరి ఇప్పుడున్న పరిపాలన చూస్తుంటుంటే ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారేమో చంద్రబాబు నాయుడు గారు. ఏజ్ ఫ్యాక్టర్ వచ్చేసింది కాబట్టి యువతరం మీద కాస్త ఆధారపడ్డారేమో. నెక్స్ట్ ఎవరైతే జనరేషన్ ఉంటుందో వాళ్ళ సలహాలు సూచనల మేరకు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇలా రకరకాల వ్యాఖ్యలు వింటూ ఉన్నాం. మీరేం చెప్తారు? 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. దేని మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు మనకి ఎందుకండి? ఆయన అడ్మినిస్ట్రేటర్ కాదు, ఆయన సిఇఓ కాదు, వేస్ట్ ఫెల్. సీఎంగా ప్రజల్ని మోసగించి పూర్తిగా మోసగించి అధికారంలోకి వచ్చిన ఒక తెలుగుదేశం నాయకుడు. ఆయన గురించి అదే చెప్తాను నేను. అతను ఏమి పెద్ద అడ్మినిస్ట్రేటర్ ఏం కాదు అతను. అలా కర్ణాలు శిష్యుకుంటూ వచ్చినాయి ఆ ఛానల్స్. ఇప్పుడు నిజస్వరూపం కనబడుతుంది కదా. ఇప్పుడు పోలవరం పూర్తి చేయకుండా బనగాని పెళ్ళి ఎందుకండి? రాజధాని పూర్తి చేయకుండా ఇంకో 40,000 ఎకరాలు ఎందుకండి? అతను చేసి మాటలకు కానీ అతను చేసి పనులకు కానీ ఏమైనా ఉందా? డబ్బులు లేవా? నువ్వు పనేసి ఎవరికి డబ్బులు ఇవ్వలేకపోతున్నావు. ఇంకో 40,000 ఎకరాలు కావాలా నీకు? ఇంకో ప్రాజెక్ట్ కావాలా? పోలవరానికి దిక్కు లేదు.
ఏంటి నువ్వు చేస్తున్న పనులు? అన్ని ప్రజలు నిన్ను చూడట్లేదు, కళ్ళు మూసుకుని పాలు తాగుతుంటే పిల్లలకి నీ ఎవరు చూడలేదు అనుకున్నట్టు ఉంది పరిస్థితి. అన్నిటి చూస్తున్నారు ప్రజలు, నువ్వు పరిపాలన అంతా చూస్తున్నారు. నిన్ను ఈసారి మామూలుగా కాదు, నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ అన్ని స్థానాల్లోనూ ఓడించేస్తారు. ఇంక దాంట్లో తేడా ఏం లేదు. ఇప్పుడు ఆ కూటమి సర్కార్లో భాగంగానే బీజేపీ కూడా ఉంది. మొన్న వచ్చారు ప్రధానమంత్రి గారు మోడీ గారు. కనీసం ఒక ప్రశ్న మాకు ఇది కావాలనే సాహసం కూడా వీళ్ళు చేయలేకపోయారు. ఒక రకంగా చెప్పాలంటే ఏపీ ప్రజల్లో చాలా నిరాశ నిస్పృహకు లోనయ్యారు. మోడీ గారి దగ్గర నుంచి ఏమీ తెచ్చుకోలేకపోయారు. ఇచ్చారు, ఇవ్వలేదు సెకండరీ, ముందే అడగడమైనా అడగాలి కదా. ఆ అంటే ధైర్య సాహసాలు ఎందుకు చేయట్లేదు? అంటే ఈయన అంతే, అది జగన్ అంతే. మోడీ గారిని చూస్తే వచ్చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. లేకపోతే ఏంటండి, జగన్ ఎప్పుడైనా అడిగాడా ఇది కావాలని? వీళ్ళు అడుగుతున్నారా? ఈ ప్రాంతీయ పార్టీల వాళ్ళందరికీ జగన్ మోడీ గారు ఎక్కడ అరెస్ట్ చేస్తాడో, ఏం పెట్టేస్తాడో అన్న భయం వాళ్ళకి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళకి అడిగి తెచ్చుకునే దమ్ము లేదు. పోరాటం చేసే దమ్ము లేదు. వీళ్ళు పాదక కింద శుద్ధ అనవసరం. తమిళనాడుని చూసి నేర్చుకోవాలి వీళ్ళు హ్మ్. ఎలా పోరాడాలో. వీళ్ళకి అది లేదండి. ఓకే. ఇప్పుడు నిజంగానే అమరావతికి సంబంధించి ఇన్ని వేల ఎకరాలతో రాజధాని కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అని అంటున్నారు. మరోపక్క డబ్బులు లేవని చెబుతున్నారు. ఏపీ ప్రజలకు కావాల్సింది ఆ లైటింగ్స్తో కూడిన భవనాలా, లేకపోతే వాళ్ళ అవసరాలు తీర్చడానికో, లేకపోతే వాళ్ళకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమో, ఏది కోరుకుంటారు ఏపీ ప్రజలు? అసలు ఏపీలో ఎవరికన్నా పరిస్థితులు ఏమంటారు మీరు? ఓ ఎవరికన్నా ఏం కావాలండి? ముందు తిండి, బట్ట, ఇల్లు, అంతే కదా. రోటీ కపడా और మకాన్. హ్మ్. కనీస అవసరాలు తీరింతనే కదా సోకులు. నువ్వు కనీస అవసరాలు తీర్చకుండా బిల్డింగులు కడతాను, రాజధాని చేస్తాను అన్నోలో నీ యొక్క ప్రవృత్తి కనబడుతుంది. రాష్ట్రంలోని ప్రజల ఆకలి తీర్చాలన్న ఉద్దేశం నీకు లేదు. నీకెంత డాబులు, సోకులు, ఆ కమిషన్లు, ఆ బిల్డింగులు వచ్చి మీద కమిషన్లు, ప్రాజెక్టుల మీద వచ్చే కమిషన్లు ఇవి కావాలి. చెప్తే ప్రజల సంక్షేమం అవసరం లేదు నీకు. అదే కదా మనకు కనపడుతుంది క్లియర్గా. హ్మ్. ఓకేనా? ఓకే. నువ్వు ఉన్నావంటారా? ఓకే. ఒకటి చెప్పండి. ఇప్పుడు లిక్కర్ కేసులో అరెస్టులు జరుగుతున్నాయి. 1 బై 1 అరెస్టులు చేస్తున్నారు. విజయసాయి రెడ్డి గారు వీళ్ళున్నారు, వాళ్ళున్నారని పేర్లు చెప్పడము, వాళ్ళకి విచారణకు హాజరు కావడము. 2 వర్షన్స్ నడుస్తున్నాయి. ఏం చెప్తారు మీరు? ఒకటండి, ఈ రాష్ట్ర పౌరుడిగా లిక్కర్ స్కామ్ జరిగిందని నమ్ముతున్నాను. ఎందుకంటే అసలు లిక్కర్లో ఎప్పుడన్నా ఫోన్ పేలు తీసుకున్నారా? లేకపోతే అంత డబ్బులే కదండి. ఎప్పుడు చూడని బ్రాండ్లు, ఎప్పుడు చూడని అబ్బాబ్బా భయంకరమైన లిక్కర్ స్కామ్ అయితే జరిగిందండి. అవన్నీ బయటకు తీస్తా ఉన్నారు. దీని సూత్రధారులు ఎవరో అన్నది బయటకు రావాలి. ఒకటి, ఎవరైనా సరే ఈ ఈ లిక్కర్ దాంట్లో మటుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా లిక్కర్లో స్కామ్ జరిగింది అన్నది నమ్ముతారు. ఇప్పుడు లిక్కర్ ఉన్న పరిస్థితి, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి చూసుకుంటే అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయి, అన్ని చక్కగా అవుతున్నాయి. ఇంతకుముందు ఆ పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఏ బ్రాండ్ పెడితే ఎటువంటి చెత్త బ్రాండ్, తినని బ్రాండ్లు ఇవన్నీ పెట్టి ప్రజలను దోస్తారు కదండి లాస్ట్ గవర్నమెంట్. కాబట్టి దాన్ని మనం ఎలా సపోర్ట్ చేయగలం? లిక్కర్లో స్కామ్ జరిగింది, తీయాల్సిందే. హ్మ్. విజయసాయి రెడ్డి గారి స్టాండ్ ఏమై ఉండొచ్చు అంటారు మీరు? విజయసాయి రెడ్డికి పెద్ద స్టాండ్ ఏముందండి? విజయసాయి రెడ్డి పెద్ద నాయకుడా? జగన్మోహన్ దగ్గర ఉండే ఒక పియ్యలాటోడు. అతనే ఉంది, అతని దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాడు కాబట్టి అతను రహస్యాలన్నీ వీళ్ళకి చెప్తాడు అంతే. ఆయన పెద్ద నాయకుడేం కాదు కదా, ప్రజానాయకుడేం కాదు కదా. లీడర్లను పట్టుకుని పోస్టులు వేయించుకునే నాయకుడు. లీడర్లను పట్టుకుని
ఏం చేయించుకుంటాడు అంతే తప్ప అన్న ప్రజల్లో గుర్తింపు పొందిన నాయకుడే, ప్రజల్లో తిరిగిన నాయకుడే. ఆయన మరి గురించి అంటే వేస్ట్, అనవసరం. నిజంగానే ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళబోతున్నారేమో అంటూ ఒక వార్త వస్తుంది కదా, వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే బీజేపీలోకి ఎందుకు వెళ్తారండి? కేసులు ఉన్న ప్రతి ఒడు బీజేపీలోకి వెళ్ళిపోతారు. ఉమ్, అంతే కదా. ఈ రఘురామకృష్ణరాజు మరి వాడి మీద ఎన్ని స్కామ్లు ఉన్నాయి ఆయన మీద కేసులు. ఈ కేసులు ఉన్న వాళ్ళందరికీ కేంద్ర స్థానం ఏదంటే బీజేపీ. ఓకే. ఈడీ కేసు వాళ్ళేమో మాఫీ చేసేస్తా ఉంటారు డబ్బులు. నిన్న వచ్చింది ఆ చోటీ మోక్సీ మోటా చోక్సీ మోడీ గురించి 69,000 కోట్లు రద్దు చేసిందంట. ఇలాంటి వార్తలన్నీ ఆర్టీఐకి అప్లికేషన్ కింద వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇలాగే ఇటువంటి నాయకులందరికీ, దొంగలందరికీ రద్దు చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అందుకని బీజేపీ దగ్గరికి పోతా ఉంటారు ఈ నాయకులందరూ. మామూలే. ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఏపీ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటారు మీరు? చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఎన్ని ఉంది. మార్కులు ఇస్తారు మీరు ఈ 1 ఇయర్ పరిపాలనకి సంబంధించి కూటమి మైనస్ సర్కార్కి? మార్కులు ఇవ్వగలం కానీ 0 మార్కులు కూడా ఇవ్వగలం. ఓకే, మైనస్లు ఇస్తానంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.